పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పొదిలి మండల, పొదిలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే నెల 13వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగనన్న ఆశీస్సులతోటి మార్కాపూర్ నియోజకవర్గం నుండి అన్నా రాంబాబు అయినటువంటి నేను పోటీ చేస్తా ఉన్నా. అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అందరి గుర్తు అయినటువంటి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఒక్కొక్కరికి ఉండేటువంటి 2 ఓట్లను కూడా అన్నా రాంబాబుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జగనన్న 2019 సంవత్సరం ఎన్నికలకు ముందు తనకు అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపడితే తద్వారా ప్రజలందరికీ కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అన్ని అందిస్తాను, ఫలాని పథకాలు పెడతాను, దాని ద్వారా ప్రతి కుటుంబానికి ఉపయోగం జరిగి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరువాత ఆ మాటకు కట్టుబడి ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా, కరోనా లాంటి కష్టంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా, డబ్బులు లేకపోయినా కూడా ప్రజలను కాపాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పథకాన్ని మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆచరణలో పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా బటన్ నొక్కడం ద్వారా మీ ఖాతాలో డబ్బులు పడ్డము, లేక వాలంటీర్ల ద్వారా ఆ డబ్బు మీకు చేర్చడము జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుంచుకోండి, 2014 సంవత్సరానికి ఎన్నికలకు ముందు నాకు అధికారం ఇవ్వండి, నేను ఎన్ని ఒక 600 హామీలు తీరుస్తానని చెప్పి మాట చెప్పిండు. ఆ 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా చేసినటువంటి పాప పోలే. అదే జగనన్న అయితే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అయితే రైతులకు రుణమాఫీ చేస్తానడు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానడు, ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలము ఇల్లు ఇస్తానడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానడు, బంగారం బ్యాంకులో ఉంటే ఇంటికి తెచ్చిస్తానడు, ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చినాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో ఏ ఒక్కటన్నా చేసినాడా? ఏ ఒక్కటి చేసినటువంటి దాఖలాలు లేవు ఆయన. అంటే మనం తోటి ఓట్లు వేయించుకోవడం, అధికారం చేపట్టడం, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని వదిలేసేయడం, మోసం చేయడం. కానీ జగనన్న అట్లా కాదు, చెప్పింది చెప్పినట్టు మాట మీద నిలబడి చేసేటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మళ్ళీ మోసపోకుండా, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మోసపు మాటలు నమ్మకుండా, మళ్ళీ మోసపోకుండా జగనన్నను ఆదరించండి. జగనన్న ఆశీస్సులతో మీ దగ్గరకు వచ్చినటువంటి అన్నా రాంబాబును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా గెలిపించి మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తెలియపరుస్తూ, అలాగే జగనన్న ఇంకా పెద్ద గొప్ప మనసున్న మనిషి. పార్టీలతో సంబంధం లేకుండా తన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు కదా ఏదైనా 1-6 చేసింటే వాళ్ళ పార్టీలో చేసుకున్నట్టు కాకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకున్నటువంటి గొప్ప ఆలోచన మన మనసున్నటువంటి మనిషి అనేది కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగనన్న 2వ పర్యాయం ముఖ్యమంత్రి చేసుకునేదానికి, 2వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఆయన పంపించిన ఎమ్మెల్యే గెలవాలా. ఎమ్మెల్యే అయినటువంటి అభ్యర్థి అయినటువంటి అన్నా రాంబాబుని గెలిపించేదానికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పేసి కోరుతూ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపు.